దేశ ప్రధాని కావాలని కలలకనే రాహుల్ గాంధీ ఎన్నేళ్ళు గడిచినా తన చేసే రాజకీయం మాత్రం ఆ స్థాయిలో ఉండడం లేదని విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడూ అధికార పక్షాన్ని ఆడిపోసుకుంటూ దుమ్మెత్తి పోయడంతోనే ఆయన రాజకీయం సరిపోతుంది. ఈ క్రమంలో ఒక్కోసారి దేశ పరువును సైతం గంగలో కలిపేసే విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ మధ్య విదేశాలలో సైతం భారతదేశం పరువు తీసేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాగా భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణ సమయంలో 5 యుద్ధ విమానాలు కూలిపోయాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. అయితే ఏ దేశానికి చెందిన యుద్ధ విమానాలు కూలిపోయాయో ట్రంప్ చెప్పలేదని జుట్టు పీక్కుంటున్నారు. ఒకవేళ భారతదేశానికి చెందిన 5 విమానాలు కూలిపోయాయని ట్రంప్ చెప్పినట్లయితే జరగబోయే పార్లమెంటరీ సమావేశంలో మోడీని కడిగి పారేయవచ్చని ఆయన ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఏదో విధంగా భారత్ పాక్ మధ్య ఘర్షణ శాంతియుతంగా ముగిసిందన్న సంతోషం అయితే రాహుల్ గాంధీ మనసులో లేదనే చెప్పాలి. రాహుల్ గాంధీ ఆలోచన ధోరణి ఇదే మరి.